తర్వాత జరిగిన ఎన్కౌంటర్ వదిన చనిపోయారు. మా వదిన చనిపోయారు. తర్వాత మీరు ఏఓబికి వెళ్ళిపోయారా? లేదు లేదు, చర్చల ఎన్కౌంటర్ అంటే 2004లోనే వదిన చనిపోయింది. మీరు తర్వాత ఎంతకాలం ఉన్నారు? 2004 కాదు, 5 జనవరిలోనేమో చర్చల టైము. జనవరిలో మా వదిన చనిపోయింది. నేను 7లో నేను వెళ్ళింది. అంతవరకు ఇక్కడే ఉన్నారు? అంతవరకు ఇక్కడే ఉన్నాను. ఎక్కడ ఉన్నారు అప్పుడు? నల్లమల ఏరియా, అప్పుడే మీరు టైగర్ ప్రాజెక్ట్. దానికి రిటాలియేషన్ ఏం చేయలేదు? మాకు చేతనైన కాడికి చేస్తున్నాము. ఏం చేశారు? కానీ ఎక్కడన్నా వస్తే ఇప్పుడు మా అంటే మెయిన్ ఆ టైంలో మా సంఖ్య తక్కువ ఉన్నది, పోలీసు బలగాలు పెద్ద ఎత్తున తిరుగుతున్నాయి. ఆ టైంలో మనం కాపాడుకోవడం అనేటువంటిదే మెయిన్. కాబట్టి నాయకత్వము పైన ఏదైనా మీటింగు జరుగుతున్నటువంటి టైంలో నాయకత్వానికి రక్షణగా పోలీసులు వచ్చేటువంటి రూట్లలో అంబుషులు పెట్టుకొని ఉండడం అనేటువంటిది. అట్లా అటు దోర్నాల మండలము తమడపల్లి అనేటువంటి విలేజ్లో బోర్ దగ్గర మైన్ పెట్టినాము, ఈ చేతి పంపు దగ్గర మైన్ పెట్టి అక్కడ సరే నువ్వు ఇక్కడ ఉండాలి, కొండ మీద ఉండి పోలీసులు అక్కడికి నీళ్ళ కోసం వస్తారు కదా అప్పుడు పేల్చాలని చెప్పారనమాట. ఇంకా స్కౌట్ గ్యూటీ ఏం లేదు, మేము ముగ్గురం ఉన్నాము. ముగ్గురము మైన్ పోలీసులు అక్కడికి వచ్చేసి నీళ్లు తాగి ఆ టైంలో మైన్ పేల్చినాము. కానీ పేలింది కానీ ఎవరికి వాళ్ళకు ఇద్దరికో ఏమో చిన్న గాయాలైనాయి కానీ పెద్ద డ్యామేజ్ ఏం కాలేదు. అంత తెలివి లేకుండా వచ్చారు పోలీసులు? ఆ నీళ్ళ దగ్గర కదా బోర్ దగ్గర పెడతారు అనేటువంటి ఉంటారు. ఈ కొండలలో కొంచెం ప్లెయిన్ ప్రాంతంలో ఉంటుంది. దాదాపు ఆ నల్లమల నుండి పార్టీ తీసుకున్నటువంటి కార్యక్రమంలో భాగంగానే అంటే ఉన్నటువంటి క్యాడర్ను మనం కాపాడుకోవాలి, ఇక్కడ నుండి కొంతమందిని ఉన్న క్యాడర్ను ఇక్కడ పార్టీ ఆదేశాల మేరకు మేము వెళ్ళింది. ఏఓబి కాదు, డీకే వెళ్ళింది బయట నుండి వెళ్ళాలంటే ఆల్రెడీ అప్పటికే మేము పోలీసు నిర్బంధం విపరీతంగా ఉంది. తర్వాత ప్రత్యేకంగా మా ఫ్యామిలీ మీద ఎక్కువ ఉంది. అప్పటికి మా అమ్మ చనిపోయింది, మా వదిన చనిపోయింది, ఫ్యామిలీ అంతా పార్టీలో ఉన్నాము. ఇట్లా అనేటువంటి దాంతో సరే గుర్తుపడతారు. ఆల్రెడీ కొంతమంది చెప్తున్నారు, మాజీలు అంటే బయటకు వచ్చి ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది చెప్తున్నారు, ఇట్లా ఊర్లలోకి వచ్చి ఇదిగో ఈమె కనిపించిందా, ఈమెకి ఇంత ఇస్తాము అని చెప్పేసి అంటున్నారు, ఈ అన్న కనిపిస్తే ఇంత ఇస్తాము అని చెప్పేసి అన్నారు. అయితే ఎట్లయినా గుర్తుపడతారు పోతే, ఎందుకంటే నాకు కొన్ని ప్రత్యేకమైనటువంటివి ఉన్నాయి, ఈ పచ్చబొట్లు వీటిని కూడా పేపర్లలో వేసిండ్రు ఇట్లాంటివి ఉన్నటువంటివి అని చెప్పేసి. అందుకు అప్పుడు పార్టీ ఏంటంటే నువ్వు ఇక్కడ నుండి వెళ్ళాలి అంటే నువ్వు అంటే ఏరే కులము ఫీలింగు ఇలాంటివి ఏముండొద్దు, మనం పార్టీ కోసము ప్రజల కోసం ఎక్కడికైనా వెళ్ళాలి కాబట్టి ఇక్కడ నుండి వెళ్ళాలి అంటే మనం ఈ ముస్లిం బురకా వేసుకొని వెళ్ళాలి అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి బురకా వేసుకొని మేము మా ఊరికి వచ్చేసి 2 రోజులు ఆగినాం. మేము మా ఊరి దగ్గరికి వచ్చేసి మా నాన్నను కలిసేసి వెళ్దాము, బంధువులను కలిసేసి వెళ్దామని ఉన్నది ఆ దగ్గరలోనే. మా నాన్నను బంధువులను కలిసినాం. ఇంకా అక్కడ నుండి కంబము రైల్వే స్టేషన్కి వచ్చి రైల్వే స్టేషన్లో నాతో పాటు ఇంకొక అమ్మాయి హిందీ ఉన్న అమ్మాయి వచ్చింది. మీరు ఇంటర్వ్యూ చేసి ఉంటారు, రజిత అని. రజిత కాదు అమ్మాయి పేరు జయ ఉషాన్ బి జయనేమో అలియాస్ నల్గొండ. ఆ అమ్మాయిని పంపించారు నాతో పాటు. ఇక మేమిద్దరం హిందీ అంటే మమ్మల్ని పంపించింది రాయ్పూర్ పంపించారనమాట. అక్కడ హిందీ రాదు, నాకు హిందీ రాదు, అమ్మాయి అయితే హిందీ మాట్లాడుతుంది కదా అని చెప్పేసి పంపించారు. ఇక్కడ నుండి పంపిస్తున్నాక ఈడ స్టార్టింగ్లోనే చెప్పారనమాట, నువ్వు మూగి అమ్మాయిలాగా ఉండాలి, ఎందుకంటే నీవు వాళ్ళు ఒకవేళ డౌట్ పడి నేను ఇది చేస్తే నీకు బురకేసుకుంటువి, భాష రాదాయా, మరి నువ్వేం మాట్లాడినా ఇబ్బంది అవుతుంది, అందుకని నువ్వు హిందీలో మాట్లాడొద్దు, మూగి అమ్మాయి అని చెప్పిద్ది ఈ అమ్మాయి అని చెప్పిర్రు. మేము రైల్వే స్టేషన్లో దిగడమే, మా ఊరు నుండి వచ్చేటువంటి ఆ రోడ్డు మీద దిగినాము. ఆ రోడ్డు మీద నుండి ఆడికి నడుచుకుంటూ పోవాలి. ఆడొచ్చి దిగేసి ఆటో అబ్బాయి నేను ఇంకా రానక్క అన్నాడు. సరే అని చెప్పేసి ఆ అబ్బాయిని దింపేసి వెళ్ళిపోయినాము. అయితే మమ్మల్ని ఆడ దింపింది ఈయన పక్కన గేట్ మ్యాన్ ఉంటుంది. ఆ గేట్ మ్యాన్ మమ్మల్ని ఎంత పరిశీలిస్తున్నాడని మేము పరిశీలించలేదు, మమ్మల్ని పరిశీలిస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నారు ఏంటి అనేటువంటిది. అప్పటిదాకా నేను మాట్లాడుతూనే ఉన్నా. ఈ అన్న మళ్ళీ అక్కడికి వచ్చాడు అనమాట. ఆయన డ్యూటీ అయిపోయింది, వేరే వాళ్ళు డ్యూటీకి వచ్చిండ్రు. ఆయన అక్కడికి వచ్చిండు. వచ్చి ఎక్కడికి వెళ్ళాలి మీరు అన్నాడు. అంటే మేము రాయచూరు వెళ్ళాలి అన్నాము అని ఈ అమ్మాయి చెప్పింది. అంటే ఈ అమ్మాయి ఎవరు, మీది అసలు ఏ ఊరు అన్నది. మాది గన్నెపల్లె అన్నాము. గన్నెపల్లె సర్పంచ్ ఉంటాడు అక్కడ ముస్లిం అతను, ఆయన పేరు చెప్పినాము. వాళ్ళ కూతుర్లము అన్నాను. ఆయన కూతుర్లే లేరు కదా అన్నాడు. నిజంగా ఆయన కూతుర్లు ఉన్నారో లేదో కూడా మాకు తెలియదు, ఆయనకు పిల్లలు లేరు అని చెప్పేసి. అంటే వీళ్ళు జనాలకి ఇవన్నీ తెలిసిద్దా అని మేము అనుకున్నాము.
అట్లా చెప్తున్నానే ఆయనకు లేరు కదా అన్నాడు. ఏం ఇంత ఎందుకు అమ్మాయిని కొంచెం అమ్మాయి కొంచెం కంగారు అవుతుంది, ఈ మరి ఇప్పటిదాకా ఈ అమ్మాయి మాట్లాడింది కదా ఇప్పుడు మూగిదంటున్నావు అని చెప్పేసి అన్నాడు. అంటే లేదన్నా అమ్మాయికి అసలు మాటలు రావు, మా అక్కనే మా బావకు అక్కడ యాక్సిడెంట్ అయ్యింటే మేము వెళ్తున్నాం అర్జెంటుగా అని చెప్పేసి చెప్పింది. అయినా ఆయన ఇంటలేడు. పోలీసులకు ఫోన్ చేస్తానన్నాడు. సరే అని చెప్పేసి నేనే పిలిచిన, ఇక సరే ఇట్రా అన్న అని చెప్పేసి సైగత తీసుకుపోయి మేము పలానా నిజమే నువ్వు డౌట్ పడుతున్నది నిజమేను, మేము నక్సలైట్లము, వేరే పని మీద నాకు హెల్త్ బాగాలేదు బయటికి వెళ్ళాలి అని చెప్పేసి. అబ్బా అక్క దండమక్క మీకు అని చెప్పేసి ఆయన ఎక్కడో మన పార్టీ ఏరియాలో ఉన్నటువంటి అతను, అక్క అసలు మీరు ఎందుకక్క ఇట్లా, నేను ఇది లేడీస్ పెట్టెలో ఎక్కిస్తాను మీరు రండి ఇక్కడ ఉండొద్దు అసలు అని చెప్పేసి వెంటనే ఆయన రూమ్కి తీసుకొని వచ్చి పెరుగన్నం పెట్టిండు, తీసుకెళ్ళి ట్రైన్ వచ్చే టయానికి తీసుకెళ్ళేసి లేడీస్ కంపార్ట్లో ఎక్కించిండు, పంపించిండు, ఫోన్ నెంబర్ ఇచ్చిండు మాకు, ఏదన్నా ఇబ్బంది అయితే నా పేరు చెప్పండి అక్క, ఇబ్బంది ఏం లేదు మీకు, కానీ ఇలా మీరు కొంచెము అమ్మాయి ఏమో సరిగా మాట్లాడడానికి వస్తలేదు, నువ్వేమో మరి మూగామో అని చెప్తున్నావు, ఈ బురకేసుకుంటివి, మరి కొంచెం ఇబ్బంది అవుతుంది జాగ్రత్త మీరు అని చెప్పేసి మమ్మల్ని పంపించేసిండు. మరుసటి రోజు మళ్ళీ మాకు ఫోన్ చేసిండు, ఏమక్క క్షేమమేనా అన్న. తుపాకులు ఏం లేవు, మేము బయటకు వెళ్ళేది కదా, తుపాకులు ఏముంటాయి మా దగ్గర, చెక్కింగ్లు ఇవన్నీ జరిగితే ఏముండవు. ఖమ్మంలో ట్రైన్ ఎక్కినాము, రాయచూర్ వెళ్ళినాము కర్ణాటక రాయచూర్ వెళ్ళినాము. మేము వెళ్ళిన టయానికి ఏపీటీకి రాలేదు అసలు, మేము వెళ్ళిన టైము అంతా ఏపీటీలు అన్నీ మేము వెళ్ళేసి నేను వెళ్ళి బయటకు వచ్చినాము. ఆ రాయచూర్ వెళ్ళేసరికి బీకే ఎన్కౌంటర్ జరిగింది, బాలకృష్ణ ఎన్కౌంటర్ సీసీ నెంబరు, ఆయన్నతో లింక్ అయ్యి మా ఏపీటీలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ శాఖమూరి అప్పారావు, అక్కడ బీకే, వీళ్ళిద్దరూ ఏపీటీలను సమన్వయం చేసుకోవాలి. అక్కడ బాలకృష్ణ ఎన్కౌంటర్ జరుగుతున్నాగానే ఏపీటీలన్నీ మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. మొత్తం అసలు ఏపీటీలు ఎవరికి మిగిలిన వాళ్ళకు తెలియదు, అట్లా ఏపీటీలన్నీ మిస్ అయిపోయినాయి. మా ఏపీటీకి వచ్చేటువంటి వాళ్ళు ఎవరు రాలేదు, పంపలేదు ఇంకా వాళ్ళకు. ఆయన అసలు సీసీ నెంబర్ ఎన్కౌంటర్ అయ్యిండు కాబట్టి ఇంకా ఏపీటీకి పంపే వాళ్ళు ఎవరు ఉంటారు, ఎవరు పంపలేదు. ఇక ఒకవేళ పంపిన తర్వాత మీరు ఎక్కడ ఉండాలి ఆ టైంలో అంటే, నాకు అన్న అంతకుముందే ఇక్కడ ఈ ఏరియాలో మ్యారేజ్ అయింది నాకు, రాష్ట్ర కమిటీ సభ్యుడు జీవను అలియాస్ ప్రకాష్ అలియాస్ జీవన్ పేరుతో ఉన్నాడు. ఇట్లా నల్లమల్ల ఈ టైగర్ ప్రాజెక్టు దళ కమాండర్గా ఉన్నాడు మా మ్యారేజ్ అయినప్పుడు. తర్వాత డీవీసీ నెంబర్ అయిన తర్వాత హెచ్జెడిసి నెంబరు, అటు గుంటూరు బాధ్యతలు చూసేటువంటి వాడు. గుంటూరు నుండి అటు పార్టీ పంపించేసింది, ఆల్రెడీ గుంటూరు నుండి అటు డీకేకు పంపించేసింది సూర్యంను. అప్పటికి నాకు సూర్యంను ట్రాన్స్ఫర్ చేసినారనే విషయం అయితే నాకు తెలియదు, చెప్పలేదు నాకు, పార్టీ వాళ్ళు కూడా చెప్పలేదు. నువ్వు వెళ్ళాలి నీ అవసరం అక్కడ ఉంది అని చెప్పిండ్రు. మన పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా వెళ్ళాలి అంటే సరే అన్నాము, వెళ్ళినాము. ఆ టైంలో ప్రకాష్ వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఆదోన్లో ఉన్నారు. ప్రకాష్ వాళ్ళది కర్నూలు జిల్లా, నేను మ్యారేజ్ చేసుకున్న అతన్ని కర్నూలు జిల్లా. అయితే ఆ కర్నూలు జిల్లా ఆదోని దగ్గర కడితోట అనేటువంటి గ్రామము. ఆ గ్రామంలో ఉండి వాళ్ళ అన్న వాళ్ళ వదిన వాళ్ళు ఆదోని టౌన్లో ఉండేవాళ్ళు. ఒకవేళ మీకు ఏదన్నా ఇబ్బంది అయితే, రాయచూరే కదా మీరు వెళ్ళేది, మీకు ఏదన్నా ఇబ్బంది అయితే ఇదిగా అన్న వాళ్ళ నెంబర్ తీసుకొని అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి అన్నాడు. అట్లా వాళ్ళ నెంబర్లు ఇస్తే వాళ్ళకి వెంటనే ఫోన్ చేస్తే వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు, తీసుకెళ్ళిండ్రు. ఆడ దాదాపు 4 రోజులు ఉన్నాం మేము ఆదోనిలో 4 రోజులు ఉన్నాము. అయితే మాకు ఫోన్ నెంబర్లు ఇచ్చి పంపించిండ్రు. అప్పారావు అప్పటికి బయటికి వెళ్ళిపోయినాడు, ఇక్కడ లోపల లేడు, బయటికి వెళ్ళిపోయాడు. అప్పారావు నెంబరు, అప్పారావు ఈ రామచంద్ర అనేటువంటి హెచ్జెడిసి నెంబర్ ఆయన కూడా, ఆ అన్న కూడా బయటనే ఉన్నాడు అప్పుడు. ఆయన నెంబర్ ఇచ్చిండ్రు. వీళ్ళు ఎవరైనా మీరు మీ ఫోన్లు గిన్లు మాకేమి ఇవ్వలేదు, ఎక్కడన్నా వెళ్ళేసి మామూలు కాయిన్స్ దాంట్లో చేయండి అని చెప్పేసి చెప్పారనమాట. ఇక మధ్యన ఏదో టైం వాళ్ళు చెప్పిన ప్రకారం 3 రోజులకు 4 రోజులకు వెళ్ళేసి ఫోన్ చేయడం, మళ్ళీ వచ్చి కామ్గా ఇంట్లో ఉండడము. అట్లా 4 రోజులు ఉన్నాం అక్కడ. 4 రోజుల తర్వాత అప్పారావు ఫోన్ కలిసింది. అప్పారావు మా దగ్గరికి గుంటూరు ఒక అతను పంపించిండ్రు. సరే నువ్వు వెళ్ళేసి వాళ్ళను మళ్ళీ బురకాయ వేసుకొని ఇద్దరిని వేరువేరుగానే కూసబెట్టాలి అని చెప్పిండ్రు. సరే అని చెప్పిన తర్వాత ఇక ఇద్దరిని వేరువేరుగానే ఉండాలి అని చెప్పి కూసబెట్టుకొని తీసుకుపోయిన తర్వాత మేము మమ్మల్ని గుంటూరు దగ్గర వరకు తీసుకుపోయిండు. వైజాగ్ దగ్గర తీసుకుపోయిండు అబ్బాయి, ఇటు బెంగళూరు కల్లి తీసుకుపోయిండు, ఇటు అంతా తిప్పేసి గుంటూరు వైజాగ్కి వెళ్ళినాము. వైజాగ్ వెళ్ళిన తర్వాత అక్కడ మమ్మల్ని కొంచెం ఫాలో అవుతున్నారు, నన్ను ఫాలో అవుతున్నారు మెయిన్.
నిన్ను ఫాలో అవుతున్నారు, నిన్ను ఎక్కువ చూస్తున్నారు, కాబట్టి నీ అంట నేను ఉండను అన్నది ఈ అమ్మాయి. సరే నేను కూడా చెప్పిన, ఒకవేళ ఏదన్నా అయితే నేను కావాలి కదా తప్ప నాతోటి ఉన్న వాళ్ళు ఎందుకు, మీ ఇద్దరు వెళ్ళండి, నేను ఎటవ దిట్టు వస్తాను అని చెప్పేసి వాళ్ళిద్దరిని ఆ అమ్మాయి అంతటా అమ్మాయి మళ్ళీ అదే ఇంటికి చేరుకున్నది, మా బావ వాళ్ళ ఇంటికి. తర్వాత నేను ట్రైన్ ఎక్కినాము, ట్రైన్ ఎక్కేసి గుంటూరులో దిగేసిన, నన్ను ఫాలో అవుతూనే ఉన్నారు. గుంటూరులో దిగిన తర్వాత మళ్ళీ అక్కడ ఫాలో అవుతూనే ఉన్నారు. అయితే అక్కడ పెద్ద ఎత్తున ఈ వలస వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ వలస బ్యాచ్లలో నేను కలిసిపోయినా. ఆ వలస వచ్చిన వాళ్ళల్లో పోయేసి వాళ్ళనే కూర్చొని వాళ్ళనే ఉంటూ వాళ్ళతో మాట్లాడుతూ ఇంకా అట్లా ఉన్నా. ఎక్కడో ఇంతకు మిస్ అయినరు. మిస్ అయిన తర్వాత ఇక మళ్ళీ ట్రైన్ ఎక్కిన తర్వాత ఇక ఇక్కడ ఈ దిగోమెట్ట ఇటు దాటిన తర్వాత మళ్ళీ ఫాలో అవుతుండ్రు నన్ను. ఏనబ్బా ఇప్పటిదాకా కనిపించలేదు, మళ్ళీ ఇల్లు వచ్చేసి మళ్ళీ ఎదురుగా కూర్చున్నారు అని చెప్పేసి సరే అని చెప్పేసి నేను డ్రెస్ మార్చుకుందామని బ్యాగ్ అక్కడే పెట్టేసిన. డ్రెస్ మార్చుకుందామని డ్రెస్ తీసుకున్నా, నా పక్కన ఎదురుగా వాళ్ళే కూర్చొని ఉన్నారు. డ్రెస్ తీసుకున్న ఈ అవతలి పెట్టెలే నుంచి ఇంకో పెట్టెలే దాటేసేసి అక్కడ దిగేసిన. నేను దిగేసి ఇక మా బావ వాళ్ళకు ఫోన్ చేసిన, నేను పలానా చాట ఉన్నాను, నేను అక్కడికి రాలేకపోతున్నా, మరి ఇక్కడ ఎవరన్నా మన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి అంటే మా తోడుకోడలు వాళ్ళది బంధువులు అక్కడ ఉన్నారు. సరే అక్కడికి వెళ్ళు, నేను ఫోన్ చేస్తాను, వాళ్ళు వచ్చి తీసుకెళ్తారని చెప్పేసి అంటే వాళ్ళు వచ్చిండ్రు, తీసుకెళ్ళిండ్రు. వాళ్ళ అమ్మ వాళ్ళ బంధువులు తీసుకెళ్ళిండ్రు నన్ను. అట్లా మళ్ళీ 4 రోజులు మళ్ళీ అక్కడే ఉన్నాము. దాదాపు సంవత్సరం అయింది ఇక్కడ నుంచి డీకేకు వెళ్ళడం కోసం, సంవత్సరం అయింది. అక్కడ నుండి మళ్ళీ అప్పారావు లింకులోకి వచ్చిండు. మళ్ళీ అప్పారావు లింకులో మమ్మల్ని ఇక్కడ నుండి బెంగళూరు తీసుకెళ్ళిండు. బెంగళూరు నుంచి మళ్ళీ తిరుపతి వచ్చినాం. తిరుపతి నుంచి మళ్ళీ విజయవాడ వచ్చేసి ఇప్పుడు తాడేపల్లి గూడెం ఉంది కదా, ఆ గూడెంలో నన్ను పెట్టేసిర్రు. ఇంకా ఈఎంఐని వేరు చేసిర్రు, నన్ను వేరు చేసిర్రు. ఈఎంఐ ఎక్కని బాగా గుర్తుపడుతున్నారు అని చెప్పేసి అంటున్నానే ఈఎంఐని వేరు చేసిర్రు, నన్ను వేరు చేసిర్రు. సరే అని చెప్పేసి నన్ను ఆ ఇంట్లో పెట్టేసిర్రు. ఆ ఇంట్లో పెట్టేసి ఆ ఇంట్లో పెట్టకముందే మేము వచ్చే టైంలోనే తిరుపతిలో ఉన్న టైంలోనే ఆ ఇంట్లో నుంచే అంటే ఆ ఇంట్లో నుంచి వెళ్ళినారనేటువంటిది నాకు తెలియదులే. 3 మా వాళ్ళు ఇక్కడ నుండి నల్లమల నుండి వెళ్ళినటువంటి వాళ్ళే ఆ ఇంట్లో ఉండేసి ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినాక వాళ్ళని పట్టుకొని ఏఓబి అడవి ప్రాంతంలో కాల్ చేసిండు 3ని. లక్ష్మణు, స్వామి, ఈ భవాని, వీళ్ళ 3ని కాల్ చేసిర్రు అక్కడ. ఆ రోజే ఎన్కౌంటర్ జరిగింది. అరే వీళ్ళు ఎక్కడి నుండి పోయినరు అనేటువంటిది మరి ఇంకా మనము ఎందుకు అడుగుతాం, బయట నుండి కదా, మన టెక్నికల్ పార్టీ కాబట్టి మనం ఆ విషయాలు అడగకూడదు, మనం వాళ్ళు చెప్పకూడదు. ఇక మేము అడగలేదు. నన్ను తీసుకెళ్ళేసి తెల్లవారుజామున తాడేపల్లి గూడెంలో ఒక ఇంటి దగ్గర పెట్టిండు. ఇక ఆయన వెళ్ళిపోయిండు ఏరేపేటికి వెళ్ళాలని చెప్పేసి. ఇక నేను అక్కడే ఉన్నా. సరే అని చెప్పేసి మరుసటి రోజుకు నేను ఉన్న ఇంటి చుట్టుపక్కలలో కొంచెం కొత్త వాళ్ళు తిరుగుతున్నారు అక్క అని చెప్పేసి చెప్పిండు. వచ్చి చెప్తున్నానే మరి ఎట్లా అన్నా అని చెప్పేసి అంటే ఇంకా నా లింకులో ఇంకా 2 ఉన్నారు అక్క, మరి ఎట్లా చేద్దాము అని చెప్పేసి అన్నాడు. అంటే మరి వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని చెప్పి, ఎక్కడ ఉన్నారు అని మరి నేను అడగడం బాగుండదు కదా, ఒకవేళ నన్నే ఏదైనా ఇక్కడైతే నేను తట్టుకోలేక చెప్తే అని చెప్పి నేను ఇంకేం అడగలేదు. మరి ఎట్లా అక్క అని చెప్పి నేను అసలు ఫోన్ చేసి రమ్మన్నారు నన్ను ఆ రోజు, నువ్వు మా సాయంత్రము ఫోన్ చేయాలి మాకు అని చెప్పిర్రు. ఆ ఇచ్చిన ఫోన్ నెంబర్కు నేను ఫోన్ చేసేసి రిటర్న్ వెళ్తున్నా. నా వెనకిరితే ఉరికొచ్చిండ్రు అనమాట. ఉరికొచ్చిర్రు కానీ నేను స్పీడ్గా వెళ్ళిన. ఆ గొంతులలో నాకు పెద్దగా తెలియదు ఆ ఇల్లులు, అయినా అటు ఇటు తిరిగి నేను బజారమ్మని నేరుగా వెళ్ళకుండా ఇల్లు మార్చుకుంటా నేను వెళ్ళేసిన. వెళ్తున్నాగానే ఇంటి అన్నకు చెప్పిన, అన్న నన్ను ఫాలో అవుతుండ్రు, ఈ ఇల్లు కాకుండా ఎక్కడన్నా కొంచెం పక్కన ఉంటే బాగుంటుందేమో అని చెప్తున్నానే. సరే అక్క ఎదురు పక్కన ఇంట్లో ఉంది అని చెప్పేసి ఆ ఇంట్లో నుండి తీసుకెళ్ళేసి పక్కన పెట్టేసారు. ఇక సాయంత్రానికల్లా మొత్తం ఊర్లో బ్యాచ్ దిగింది. చుట్టూ ఈ దారిలో ఉన్నారక్క బ్యాచ్, ఆ దారిలో ఉన్నారక్క 10 మంది, ఇటు 15 మంది ఉన్నారక్క అని చెప్తున్నారు. మరి వెపన్స్తోనే ఉన్నారంటే ఆ వెపన్స్తోనే ఉన్నారక్క అని చెప్పిండు. మరి ఏం చేద్దాము అని చెప్పేసి గుంటూరులో ఒక అన్న తెలిసిన అన్న ఉన్నాడక్క, ఆయనతోని ఒకసారి మాట్లాడతారా మీరు. మళ్ళీ గుంటూరు వచ్చారా? గుంటూరు వచ్చాను. గుంటూరు రాలే, ఈ చర్చ నడుస్తుంటేనే ఇంటి మీద పోయి దాడి చేసిండ్రు పోలీసు వాళ్ళు. నేనున్న ఆయన వాళ్ళ ఇంటి మీద పోయి దాడి చేసారు. అయితే ఆ ఇంట్లో కాకుండా నేను పక్కింట్లో ఉన్నా కదా, ఆ ఎక్కను కొట్టేసరికి ఇంటి ఎక్కను కొట్టేసరికి ఆ ఎక్క నేనున్న ఇంట్లోకి తీసుకొని వచ్చింది. అయితే ఆ ఇంట్లో 2 వాకిన్లు ఉంటాయి, ఇటు ముందు ఉంటుంది వెనక ఉంటుంది. అక్క వచ్చి ఫస్టే పోలీసులు ఉన్నారు అనేటువంటిది ఒక చర్చ నడుస్తుంది కదా, కాబట్టి కొంచెం వాళ్ళు పిలుస్తున్నాగానే ఆ కటన్ నుండి చూస్తున్నాగానే వెపన్స్ పోలీసులు కనిపించిండ్రు. సరే డోరు నేను ఇంకా తీయలేదు, డోర్ అట్లా ఓపెన్ చేసినా ఇంకా చేయలేదు కూడా నాకు గుర్తులేదు. ఇంకంతా వెనక నుండి దూకేసిన, వెనక నుండి వాకిలు దాటేసి ప్రహారీ గోడ ఉంటుంది, ప్రహారీ గోడ దూకేసి
ఆ చెరుకు తోటలు ఉంటాయి ఊరి బయట, ఆ తోటలలోకి వెళ్ళేసి తప్పుకున్నా. పైరు చేసిర్రు, ఇక ఎంటబడ్డారు కొంత దూరము. ఇంకా ఆయన నేను ఒకవైపు వెళ్ళిపోయినా, ఆయన ఒకవైపు వెళ్ళిపోయిండు. ఇంకా చీకటి పడుతుంది, మరి ఎట్లా చేయాలి, ఎక్కడ ఏం తెలియదు, అసలు ఈ టౌన్లో మనకి ఏమీ తెలియదు. అయితే ఏం తెలియకపోయినా ఎవరో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళేసి, ఎందుకంటే అప్పుడు పెద్ద ఎత్తున ఈ వైచర్లపల్లె ఘటన జరిగినది, తర్వాత అక్కడ వడ్లరామాపురము, తర్వాత అక్కడ సున్నిపెంట ఘటన జరిగి ఎక్కడ కూడా ఎస్సీలలో ఇదిగో ఫలాని మావోయిస్టు పార్టీ అంటే ఓన్ చేసుకున్నటువంటి పరిస్థితి ఆ టైంలో ఉన్నది. కాబట్టి ఎవరినైనా ఎక్కడికైనా వెళ్ళేసి ఫలానా అని చెప్పేసి ఇట్లా అని చెప్పేసి వాళ్ళ పరిస్థితిని బట్టి మనకు అర్థమవుతుంది వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది. వాళ్ళని చూస్తేనే అర్థం చేసుకోగలుగుతాం మేము. కాబట్టి ఇంకా వాళ్ళని చూసి మనం చెప్పి అట్లా వెళ్ళిపోవచ్చులే అని చెప్పేసి రోడ్డు ఎక్కిన చిన్నగా, అంటే మెటల్ రోడ్డు లాంటిది ఊర్లో చేన్లలో నుండి మెయిన్ రోడ్డుకి వెళ్ళేటువంటిది. రోడ్డు ఎక్కుతున్నాగానే ఆయన చిన్నగా వచ్చేసి రోడ్డు తొంగబడి చూస్తున్నాడు ఎవరన్నా ఉన్నారా లేరా అని చెప్పేసి. అన్న మీరెవరు అని చెప్పేసి అంటే, అక్క నువ్వు ఇక్కడే ఉన్నావు రాక్క రాక్క అని చెప్పేసి అన్నాడు. సరే అని ఆయన నేను కలిసినాము. కలిసేసి మరి ఎట్లా చేద్దామక్క, రోడ్డు అంటే అయితే నడవద్దు, రోడ్డు అంటే పోవద్దు, నిన్నైతే గుర్తుపడతారు. ఇంకా నా దగ్గర అప్పుడు ఈ ఎస్సీ నెంబర్కు ఎడ్జెడ్సీ నెంబర్కి ఇవ్వాలని 2 లక్షల డబ్బులు ఇచ్చినారు. ఆ డబ్బులు ఇంకా మిగిలినటువంటి అన్నీ పోయినాయి, అక్కడే వదిలేసినాం. ఇక ఫోన్ నెంబర్లు కొన్ని ఇచ్చినారు, అవి పోయినాయి. ఇంకా అక్కడే ఇంకా అవన్నీ దొరికినాయి వాళ్ళకి. ఫలానా వ్యక్తి అనేటువంటిది నాది అర్థమైపోయింది వాళ్ళకి. నా ఫోటో దొరికింది వాళ్ళకి, మా ఫ్యామిలీ ఫోటో ఉన్నది. ఎందుకంటే నేను డీకే వెళ్తున్నా కదా, కాబట్టి మా ఫ్యామిలీ ఫోటో నా దగ్గర పెట్టుకొని ఉన్నా నేను. సరే అటు వెళ్తే ఎప్పుడైనా చూసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పేసి ఆ ఫోటో దొరుకుతున్నానే ఫలానా అనేటువంటిది అర్థమైపోయింది వాళ్ళకి. ఇక వాళ్ళు ఇట్లా తప్పించుకున్నది అని చెప్పి మరుసటి రోజు పేపర్లో వేసినారని మళ్ళీ మనకు తెలిసిన వాళ్ళే చెప్పారు, ఇట్లా పేపర్లో వేసినారక్క. అక్కడ నుంచి ఎలా వెళ్ళారు మరి రాయపూర్? ఇక్కడ నుండి మళ్ళీ గుంటూరులో తెలిసిన అన్న దగ్గరికి వెళ్ళేసి మేము ఆటోలో వెళ్ళినాం. ఇంకా మొత్తము ఏది ఇప్పుడు ఊర్లలో మొగుడు కొడితే ఏడ్చుకుంటా ఎలాగుంటారు అట్లా మొత్తం గాజులు తీసేసినా, మొత్తం ఈ జుట్టు అంతా ఇరబోసుకున్నా, ఇక ఏదో గొడవ జరిగి భార్య వెళ్ళిపోతుంది అన్నట్టుగా ఆ విధంగా నా వేషధారణ అయిపోయింది అనమాట. మొత్తం జుట్టు అంతా ఇరబోసుకున్నా, ఎందుకంటే మామూలుగా ఉంటే ఎట్లయినా గుర్తుపడతారు. ఇక మొత్తం చీర ఇట్ట ముసుగు వేసుకున్నా, ఇంకా అట్లా వేసి ఆ నుండి ఆటో ఎక్కేసి ఆయన నేను ఇద్దరము గుంటూరు మంగళగిరి వెళ్ళినాము. మంగళగిరిలో ఒక ఆయనను కూడా చాలామంది ఇంతకుముందు పోలీసులు అరెస్ట్ చేసిర్రు, కొట్టిర్రు. కిరోషన్ అమ్ముతాడు, ఆయన పేరు ఏదో ఉంది, కొండయ్య. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఆయన ఏం ఉంచుకోలేదు. లేదు నీది మొత్తం పేపర్లలో వచ్చేసింది, పలానా అడ్రస్ అసలు పచ్చబొట్టుతో సహా వచ్చేసింది, ఏమైనా పట్టుకుంటే 5 లక్షలు ఇస్తామని చెప్పేసి ఎక్కడ పట్టిన పేపర్లలో వేసిర్రు. అదిగో పోయి రైల్వే స్టేషన్లో కూడా చూడిపో, నేనైతే నేను ఎక్కడ పెట్టాను, ఎక్కడన్నా నాకు తెలిసిన వాళ్ళకు అక్కడ ఉండమంటే నేను అట్లా ఉంచుతా కానీ నాకు ఎక్కడైతే వద్దక్క అన్నాడు. సరే అన్న ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పన్నా అన్న అంటే, ఒక ముసలామెని చెప్పిండు, అక్కడికి వెళ్ళి ఉండక్క అని చెప్పేసి అన్నాడు. సరే అన్నాడు. మళ్ళీ సాయంత్రానికల్లా అక్క పార్టీ వాళ్ళు ఏపీటీ కలిసింది, నువ్వు వెళ్ళక్క అని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పేసి నేను అక్కడ ముసలాం కా నుండి బయలుదేరిన. నాతో పాటు ఒక అన్నను పంపించారు. ఆ అన్నను రైల్వే స్టేషన్ దగ్గర వరకు వదిలిపెట్టరా ఈ అక్కను, నువ్వు ఆమెతోటి వెళ్ళాల్సిన అవసరం లేదన్నాడు. అక్కడ ఆల్రెడీ పేపర్లలో ఫలానా పేరు ఈమె ఫోటో వచ్చింది, ఈమెతోటి ఉంటే నేను అవుతానని చెప్పేసి నన్ను అక్కడ వదిలిపెట్టలేదు, ఎంట్రన్స్లోనే వదిలిపెట్టేసిండు, వెళ్ళిపోయిండు. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఇక నాకు ఏపీటీ ప్లేస్ చెప్పిండ్రు. చెప్పినాక నేను వెళ్దామని చెప్పేసి భీమవరం, ఆ నుంచి భీమవరం రావాలని చెప్పారు. భీమవరం రావాలంటే మరి ఎట్లా రావాలి ఏంటి అని చెప్పేసి ఇక అసలు కనీసం పార్టీ వాళ్ళ లింకు వాళ్ళతోటి మనం మాట్లాడితే అసలు ఎట్లా రావాలి ఏంటి, మరి మొనర్దనక బురకనే ఇవేనే అవేనే, మరి ఆల్రెడీ దాడి జరిగా, మరి ఇప్పుడు రాండి అని ఏపీటీ పెడితే మరి ఎట్లా, ఇట్లా పోవడం కరెక్ట్ కాదు అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసాను. నేను రిటర్న్ వచ్చి ఆ ముసలామ కాడ ఉన్నా. ఉండి పార్టీ వాళ్ళ నెంబరే నాకు ఇవ్వన్నా, నేను మాట్లాడతాను అని చెప్పేసి నెంబర్ తీసుకున్నా. నేనే వెళ్ళేసి బజార్కి వెళ్ళేసి మాట్లాడేసి వచ్చిన. మాట్లాడిన తర్వాత నువ్వు భీమవరం రావాలి, అయితే నీకోసం ఒక ఫ్యామిలీని పంపిస్తాము, ఆ ఫ్యామిలీ కారులో తీసుకొని వస్తారని చెప్పిండ్రు. ఆ కారు మాట్లాడిండ్రు. కారులో ఒక ఫ్యామిలీ, ఒక చిన్న పిల్లలు 2, ముసలాయన ముసలమ్మ, వాళ్ళు ముస్లిం బ్యాచ్నే అది వాళ్ళు కూడా. వాళ్ళతోటి మాట్లాడేసి వాళ్ళని నాతోటి పంపించారు. నువ్వు బురకేసుకోవాల్సిందే, అయితే వాళ్ళ కూతురు వాళ్ళ పిల్లోళ్ళని నీ పిల్లోళ్ళగా పెట్టుకొని నీ దగ్గర పెట్టుకొని మీరు రావాలి అని చెప్పేసి చెప్పినాక ఓకే అని చెప్పేసి ఇంకా ఇక్కడ నుండి కారులో తీసుకెళ్ళిండ్రు భీమవరంలో. ఈ ఎడ్జెడ్సీ నెంబర్ కలిసిండు, ఈ రామచంద్ర అన్న కలిసిండు నాకు.
కలిసేసి ఇక్కడ నుంచి ఇప్పుడు ప్రస్తుతం మనకు ఏపీటీలు ఇవంతా ఇట్లా అల్లకల్లోలం కావడానికి బీకే చనిపోయింది కాబట్టి ఏపీటీలు మనకు డీకేలో ఏపీటీలు లేవు, ఏఓబి ఏపీటీలు లేవు. ఎటో ఒక దిట్టు మనం వెళ్ళేసి పట్టుకోవాల్సింది తప్ప ఏపీటీలు అయితే మనకు లేవు. తర్వాత ఇటు రిటర్న్ పోదామా, ఇటు ఏపీటీలు లేవు. మరి ఏం చేద్దాము అని చెప్పేసి ఇంకా మళ్ళీ చర్చించిండు. సరే ఎట్లయినా ఒకటే ఇటు శ్రీకాకుళము, బొడ్డపాడ ఇట్లా కొంచెం మన పేరు కలిగినటువంటి కొన్ని ఊర్లు ఉన్నాయి కదా, మావోయిస్ట్ ఊర్లు ఇవి అనేటువంటిది కొన్ని ఊర్లు ఉన్నాయి అక్కడ. అట్లా ఆ ఊర్లకు వెళ్తే ఎటొక దిట్టు పట్టుకోవచ్చు అని చెప్పి నన్ను మళ్ళీ ఈ అమ్మాయిని ఇద్దరిని కలిపిండ్రు. ఇద్దరిని కలిపేసి మళ్ళీ పంపించిండ్రు. పూరి మీరు వెళ్ళండి, పూరి వెళ్తే ఆడికి వచ్చిన తర్వాత అక్కడ కలుస్తారు అని చెప్పేసి అన్నారు. సరే మాతో పాటు మళ్ళీ ఇంకొక అన్నని ఇచ్చి పంపించారు. మేమిద్దరం బురకేసుకున్నాము. ఈ అమ్మాయి జయ నేను ఇద్దరము పూరి వెళ్ళినాము. పూరి వెళ్ళేసి ఆ దేవుడు అదే జగన్నాథ ఆ గుడి ఉంది కదా, ఆ గుడి దగ్గరే మా ఏపీటీ. మేము వెళ్ళిన టైంలోనే పెద్ద ఎత్తున ఏదో సిఆర్పిఎఫ్ బ్యాచ్ వచ్చేసి మొత్తం ఆ గుడి మీద దాడి చేస్తున్నారు. ఎందుకనేటువంటిది అయితే మనకు తెలియదు, మా కోసం అయితే కాదు అనేటువంటిది మాకు అర్థమైంది. మేము ఆడున్న మమ్మల్ని దాటేసి వెళ్ళిపోతున్నారు కదా, కాబట్టి మా కోసం అయితే కాదు అనేటువంటిది అనుకొని మేము బయటకు కొంచెం వచ్చేసి వాళ్ళు ఏం పట్టుకొని ఉంటారు, ఏవో ఇండియా టుడియో ఇవి పట్టుకొని ఉంటారు, ఒక బాటిల్ పట్టుకుంటారు, మీరు వెళ్ళేసి పలకరించాలి అని చెప్పేసి అన్నారు. ఎంత టైం చూసినా ఎవరు రాలేదు. సాయంత్రం వరకు ఉన్నాము. ఇంకా సాయంత్రం మళ్ళీ రిటర్న్ ప్రయాణం చేసినాము. రిటర్న్ వచ్చేసి మళ్ళీ అక్కడే ఉన్నాము. నేను తూని అనేటువంటి ఆ ఏరియాలో మళ్ళీ నన్ను పెట్టిండ్రు, ఈ అమ్మాయిని వేరు పెట్టిండ్రు. ఇక మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ సరే మీరు శ్రీకాకుళము వెళ్ళాలి, ఇంకెక్కడ నుండి పలానా ఊర్లోకి వెళ్ళాలి అని చెప్పేసి ఈ అన్ననిచ్చి ఒక అన్ననిచ్చి మమ్మల్ని పంపించారు ఇద్దరిని. ఇంకా శ్రీకాకుళము ఏరియాలో అదే ఆ బొడ్డపాడు ఆ విలేజ్లకు వెళ్ళి మమ్మల్ని పంపించేసారు. ఎంత పార్టీ విలేజ్ లేనక్క అని చెప్పేసి మాకు చెప్పిండు ఆయన కూడా. ఇక్కడ ఎక్కడో ఒక సాట అయితే దొరుకుతారు అని చెప్పేసి అన్నాక మేము పోయి ఆ ఊర్లో 3 రోజులు ఉన్నాము. ఇక్కడైతే పార్టీ మధ్య రాలేదక్క. ఒక వారం క్రితం అయితే ఈ పక్కన ఏడో మీటింగ్ పెట్టినారన్నారు, ఏదో 2 రోజుల క్రితం సామాన్లు తీసుకుపోయినారన్నారు, ఇట్లా చెప్పారు. కానీ సరే వస్తారు అనేటువంటి దాంతో వాళ్ళైతే పెద్దగా భయపడతలేరు. ఇక అక్కడే 3 రోజులు ఉన్నాం ఊర్లో. 3 రోజుల తర్వాత ఎవరో దళం వాళ్ళు వచ్చి తీసుకుపోయారు. రమేష్ అనేటువంటి అబ్బాయి చనిపోయిండు ఇప్పుడు. ఆ అబ్బాయి శ్రీకాకుళమే దళం దగ్గరికి తీసుకెళ్ళాడు. శ్రీకాకుళం దళం ఎక్కడ లేదు. శ్రీకాకుళం అంటే ఇదే శ్రీకాకుళం ఏరియాలో బార్డర్లో దళం ఉంది కదా, బొడ్డపాడు దాటిన తర్వాత దళాలు ఉన్నాయి. 2006, 2007 ఇచ్చాపురము, టెక్కల, అది విజయనగరము, శ్రీకాకుళం బార్డర్ తీసుకెళ్లారు. వాళ్ళు కలిపారు. అక్కడ సుధాకర్, చర్చల సుధాకర్ వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు చనిపోయినటువంటి నల్గొండ దయా ఆయన ఉన్నాడు. నారాయణపురం వైపు కలిసారు. సుధాకర్ అంటే పార్తీపురం, కురుపాం లేదు, అప్పుడు శ్రీకాకుళము వాళ్ళ దళంలలోనే ఉన్నాడు ఈ అన్న. అప్పుడు జడ్సీ నెంబరు కాబట్టి అక్కడ కలిసినాము. కలిసిన తర్వాత లోపలికి వెళ్ళారు. ఆ దళంతో పాటే దాదాపు 2 నెలలు 3 నెలల దాకా ఉన్నాను. అన్న ఎప్పుడు కలిసాడు మీకు? అన్న 2008లో. 2007లో వెళ్ళారు? 7లో వెళ్ళిన నేను. 7లో కాదు, 8 అయింది. 7 లాస్ట్ ఎండింగ్ అయింది. 7 అంటే సెప్టెంబర్, అక్టోబర్లో నేను ఇంకా లోపలికి వెళ్ళింది. అన్నప్పుడు 2008లో కలిసారు. 8లో మాకు కలిసి. శ్యామ్ ఎప్పుడు చనిపోయారు? సూర్యము 2010 చనిపోయింది. సూర్యము అసలు దళం లేక వచ్చినాడనే, అక్కడికి వస్తాడు అనేటువంటి నాకేం తెలియదు. వచ్చినాక నేను పోయిన తర్వాత చెప్పిండ్రు వాళ్ళు, నీవు ఇక్కడికి వచ్చింది ఇక్కడ ఈ దళంలో ఉండడం కోసం కాదు పద్మ, పేరేం పెట్టుకుంటావు అంటే సరే మీరే పెట్టండి అని చెప్పినాం. అప్పటికి ఇక్కడ సుగునక్క అని చెప్పేసి ఒక అక్క చనిపోయినది, ఈ కౌముది సుగునక్క, అదే శాఖమూరి అప్పారావు వాళ్ళ సహచరి సుగునక్క అని చెప్పేసి ఆమె పేరు అని చెప్పేసి పెట్టిర్రు అనమాట. సరే సుగుణ అనే పేరు పెట్టుకోండి అని చెప్పేసి సుగుణ అనే పేరు పెట్టిర్రు. వెళ్ళిన తర్వాత మళ్ళీ 4 నెలలకు సూర్యం కలిసిండు నాకు. సూర్య ఇక్కడ జీవన్ అనే పేరు ఉన్నది, అక్కడ సూర్యం అనే పేరు పెట్టుకొని ఉన్నాడు, కలిసిండు. అప్పుడు చెప్పారనమాట, సీసీ నెంబర్లు కలిసిండ్రు, ఈ డేవిజీ దాదని అన్న కలిసిండు, తర్వాత జంపన్న కలిసిండు, ఈ స్తంభాల కేశవరావు అన్న కలిసిండ్రు, వీళ్ళందరూ కలిసిండ్రు. కలిసిన తర్వాత చెప్పారనమాట, అసలు నిన్న అక్కడ నుండి ఇక్కడికి తీసుకొచ్చింది కంపెనీ కోసము, సిఆర్సి అనేటువంటి కంపెనీ ఏర్పాటు చేస్తున్నాం కొత్తగా మనము. సిఆర్సి కంపెనీ అంటే ఈ 4 రాష్ట్రాల పరిధిలో తిరగాలి ఈ కంపెనీ అనేటువంటి దాంతో ఫస్ట్ కంపెనీ ఈ కంపెనీ ఏర్పాటు చేస్తున్నాము. మెయిన్ అయితే ఏఓబి, డీకే బార్డర్, డీకే
ఎన్టీ ఎంత తిరగాలి అని చెప్పేసి సిఆర్సి కంపెనీ ఏర్పాటు చేసిండ్రు. అప్పుడు సిఆర్సి కంపెనీలో అటు డీకే నుండి మెజార్టీ వాళ్ళంతా డీకే నుండే ఒక ఆయన సీతు అనే అన్నను కూడా అక్కడ నుండి ప్లాటూన్ కమాండర్ ఒక అన్నను తీసుకొచ్చారు. నువ్వు ఇక్కడ ప్లాటూన్ కమాండర్గా ఉండాలి, ఇక్కడ ఈ కంపెనీలో ఒక ప్లాటూన్ కమాండర్గా ఉండాలి అని చెప్పారు. అక్కడ ఎంతకాలం పనిచేశారు? ఇంకా కంపెనీ ఏర్పడిన తర్వాత ఇక సరే ఈ ఫస్ట్ కంపెనీ ఏర్పడినది కదా, మన కంపెనీ ఏర్పాటుతో పాటే మన కంపెనీ ఏర్పడి కంపెనీకి అవసరానికి తగ్గట్టు వెపన్స్ కావాలి అంటే మనం దాడి చేయాలి, రైడ్ చేయాలి అని చెప్పేసి వర్ష వెళ్ళినాము. ఇక్కడ నుండి నడుచుకుంటూ వర్ష వెళ్ళినాము. వర్ష దాదాపు 3 నెలలు నడిచినాము. మా ప్రయాణం 3 నెలలు. 3 నెలల తర్వాత అక్కడ నయాగడ రైడ్ చేసినాము. నయాగడ సిఆర్పిఎఫ్ క్యాంపు కాదు, జిల్లా హెడ్ క్వార్టర్. దాటినాక ఆ రైడ్ చేయాలి. అయితే అది ట్రైనింగ్ క్యాంపు. అక్కడ 303 వెపన్స్ ఉంటాయి, తూటాలు ఉంటాయి అనేటువంటిది మా రెక్కీలో మా నాయకత్వం చెప్పినటువంటిది. ఆ క్యాంపు మీద దాడికి మనం వెళ్ళాలి. ఎంతకాలం రెక్కీ చేశారు? 3 నెలలు రెక్కీ చేశారు. అంతకుముందు ఎప్పటి నుండి చేశారో తెలియదు కానీ బాధ్యత ఎవరు తీసుకున్నారు? అప్పుడు బాధ్యత ఇక్కడ మేము సీసీ నుండి అయితే జంపన్నగా మన డేవిజ్ దాదా, ఇప్పుడు అదే తిరుపతి రావో ఏదో పేరుంది అన్నది బయట, ఆ అన్న సిఎంసి నెంబరు, ఆ అన్న మెయిన్. తర్వాత ఈ స్తంభాల కేశవరావు ఆ అన్న. సూర్యం కూడా ఉన్నారు. సూర్యము ఈ అన్న లేడు, అప్పుడు లేరు. వీళ్ళు డీకే, వీళ్ళు అప్పటికి అసలు ఈ కంపెనీకి రాలేదు.